కొండా విశ్వేశ్వరరెడ్డి గారు హైడ్రా స్టార్ట్ చేయగానే రంగనాథ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని కలిసి ఇది చాలా గొప్ప ఇనిషియేట్ తీసుకున్నారు ఈ విషయంలో. సో ఇది అడుగు ముందుకు పడాలి అని ఆయన ఆ రోజున అప్రిషియేట్ చేశారు. మరి ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి సార్ని అడిగే తెలుసుకుందాం. సార్ నమస్తే. సో అదే అభిప్రాయంతో ఉన్నారా? ఇన్ని రోజులు అవుతున్నది కదా, ఆల్మోస్ట్ 1-2 months అవుతున్నది కూల్చివేతల కార్యక్రమం స్టార్ట్ అయ్యి. ముందున్న అభిప్రాయంతోనే ఈ రోజు కూడా అదే అభిప్రాయంతో ఉన్నారా? ఏమైనా మీకు జరుగుతున్న ఈ కూల్చివేతలు దృశ్యాలు చూసిన తర్వాత మీ ఆలోచనల్లో మాటల్లో ఏమైనా మార్పు వచ్చిందా? నా అభిప్రాయం అదే ఉన్నది. హైడ్రా చాలా మంచి పని చేస్తుంది, అందట్ల సంతోషం నాకు హైడ్రా. అప్పుడు కానీ ప్రజల అభిప్రాయం మారుతున్నది, రాజకీయ నాయకుల అభిప్రాయం మారుతున్నది. నాకు బాధగా ఉంది ఇప్పుడు. అప్పుడు ఆనందంగా ఉండే, ఏంటంటే నిజంగానే ఓ మంచి పనికి దిగినరా, ధైర్యంగా దిగినరా. అప్పుడు హైడ్రా వచ్చినప్పుడు కొంత పెద్ద పెద్ద వ్యక్తులను, చిన్న పెద్ద చూడకుండా పెద్దోళ్ళను, ఇప్పుడు నాగార్జున గారిని యాక్టర్, సినిమా యాక్టర్, తర్వాత గ్రీన్ కో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్, తర్వాత పల్లం రాజు గారిది కూలగొట్టిండ్రు, స్పోర్ట్స్ విలేజ్, కాంగ్రెస్ స్పోర్ట్స్ విలేజ్, అందరు కూడా ఎంత ధైర్యం ఉన్నది చూడు. మన ప్రభుత్వానికి హైడ్రాకి ఎంత ధైర్యం ఉన్నది చూడు. పెద్దోళ్ళైనా చిన్న పెద్ద చూడకూడదు. అయితే అప్పుడు నాకు అనిపించింది నిజంగానే హైడ్రా ఉద్దేశం నిజంగానే చెర్లను కాపాడాలి, పర్యావరణం కాపాడాలని. నేను రంగనాథన్ గారికి కూడా పోయి నోటి మాటతో చెప్పిన, మీరు చేసేది చాలా మంచిది, ఇదే విధంగా కొనసాగండి అని చెప్పిన. తర్వాత 2-3 వారాల తర్వాత ఒక ఉత్తరం కూడా ఇచ్చిన, ఇప్పుడు మీకు క్రెడిబిలిటీ బాగున్నది అండ్ అందరు మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను, ఇదే విధానంగా ముందుకు కొట్టే నిజంగానే చాలా మంచిగా అవుతుంది. ఆ లెటర్ కూడా ఇచ్చిన. కానీ హైడ్రాలో కొన్ని లోపాలు ఉన్నాయి, 4 లోపాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. ముఖ్యంగా అపోహలు అంటే హైడ్రా రాజకీయ కక్ష కొరకు వాడుకుంటారనే అపోహలు. అప్పటి వరకు ఏమో ఎవరు అనుకోలేదు, కానీ ముందుకు అప్పటి వరకు ఎవరిని చేయలేదు. లేకుంటే రాజకీయ కక్ష కాకుంటే, లేకుంటే పైసలు వసూలు చేస్తాను, హైడ్రాను ముంగట్టు పెట్టుకొని అధికారులు పైసలు వసూలు చేస్తారు. ఇక నాకు ఇన్ని పైసలు ఇస్తే హైడ్రా మీ అంట వాడదు అని. ఈ 2 అపోహలు. అప్పటి వరకు ఏం కాలేదు ఇట్లా. ఇప్పుడు కూడా అయితే నాకు తెలియదు ఇట్లాంటివి అవుతున్నాయా లేదా తెలియదు, ఎక్స్టార్షన్ అవుతున్నాయా. కానీ 4 లోపాలు అవుతున్నాయి. ఫస్ట్ హైడ్రా నిందితులు ఎవరు, బాధితులు ఎవరు, అది గుర్తించాలి. నిందితులు ఎవరు? అక్కడ బిల్డర్స్, చెర్లను కబ్జా చేసి కట్టడం నిందితులు, దానికి పర్మిషన్ ఇచ్చడం నిందితులు. అది గుర్తించినాక మీరు 4 లోపాలు ఉన్నాయి. నంబర్ 1, బాధితులు ఎవరైతే అమాయకులు, అరే దీనికి అన్ని పర్మిషన్ ఉన్నాయిరా, కొనుక్కుంటా, గవర్నమెంట్ చాపా కూడా ఉన్నది, పర్మిషన్ కూడా ఉన్నది, రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నారు, కరెంట్ బిల్ కూడా ఇస్తున్నారు, అవన్నీ వాళ్ళు బాధితులు, వాళ్ళు అమాయకులు. మీరు కూలగొడితే కూలగొట్టండి, కానీ ఎవరిదైనా ఇటువంటి అమాయకులు అది కూలగొడితే వాళ్లకు పైసలు వాపస్ ఇచ్చుడు కూడా మీ బాధ్యతనే. ఆ బిల్డర్ దగ్గర వసూలు చేసి మీరు బాధ్యత ఇవ్వాలి. బిల్డర్ దగ్గర వసూలు చేసే చేత కాకుంటే ప్రభుత్వం ఇవ్వాలి వీళ్ళకు, అదొకటి. ఇంకోటి, నిందితులను సరే వాళ్ళది కూలగొడుతున్నాం, కూలగొట్టినాక ఆ లేక్ అట్లే ఉంటే ఏం లాభం? మీరేంది, మీ ముఖ్య లక్ష్యం ఏంది? రెస్టోర్ చేయాలి, రెస్టోరేషన్ చేయాలి. ఇంకోటి, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఇచ్చిండ్రో వాళ్ళ మీద కూడా కాంపెన్సేషన్, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలి, కేసులు పెట్టాలి. లాస్ట్ది ఏంటంటే ఇది ప్రాక్టికల్, మంచి చేయడానికి కాకుండా ఎన్నో బిల్డింగ్ కడతా ఉన్నారు, కొన్ని వెనకట కట్టిండ్రు, అందులో ఉంటున్నారు కూడా, కొన్ని చాలా స్కూల్ పెట్టిండ్రు, కొన్ని చాలా ఇండస్ట్రీలు పెట్టిండ్రు. మరి ముఖ్యంగా అన్ని రెసిడెన్షియల్ కాంప్లెక్స్, ధనవంతుల నుంచి, విలాలు కట్టే ధనవంతుల నుంచి 1 రూమ్ 2 రూమ్ల పేదోళ్ళు కూడా ఉన్నారు. అవి లాస్ట్ చూడండి. ఫస్ట్ ఎవరైతే కడుతుండ్రో ఇంకా అమ్ముడు ఓన్వి అవి కూలగొట్టండి. పెద్ద పెద్ద టవర్లు చూడాలి, టవర్లు. ఇంకా మీ వీడియోలో చెర్లల్లా వీడియోస్ ఏంది 30 అంతస్తుల బిల్డింగ్, వాటిని కూలగొట్టండి. ఎవరైతే ఉంటుండ్రో ఇన్హాబిటెడ్ డ్వెల్లింగ్స్ అలా మీరు టచ్ చేయకండి, వాళ్ళకు చెప్పండి, ఈ నోటీస్లు అన్నీ చేయాలని. కూలగొట్టేదేమో అవే వేలాది ఉన్నాయి, అవి ఇడిచిపెట్టి నాకు కూడా అర్థమవుతలేదు. నాకే కాదు, మాకు అందరి రాజకీయ పార్టీలు అందరి మిత్రులకు కూడా అర్థమవుతుంది హైడ్రా ఇట్లా ఎందుకు చేస్తుంది. ఫస్ట్ అవి కూలగొడితే ఎవరు లేరు కదా, నష్టమైతే ఎవరికి? నిందితులకే నష్టమవుతుంది, అందులో ఎవరు కొనలేదు.
మట్టి పోసి ప్లాట్లు చేస్తున్నారు. అవి వాపస్ తీసుకోండి. అవి చేసినాక అవి చేస్తానికే 6 నెలలో ఏడాది అయితే అవి చేసినాక వీళ్ళు ఎంటబడండి. అది వీళ్ళకి 1 ఇయర్ నోటీస్ ఇవ్వండి, వేరే చూసుకుంటారు. పేదోళ్ళు వేరే లేకుంటే మీరన్న భూమి ఇవ్వండి, ఇవన్నీ చేయవచ్చు. కానీ నాకు నిజంగానే అర్థమైతే లేదు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాం కదా పేదోళ్ళు, మీరా బేటాకు క్యాన్సర్ హే అని ఒకరు, మా చిన్నపిల్ల ఒక ఆమె ఏదో వీడియోలు చూసినా స్కూల్ దగ్గర పోయిందంటే ఏడ్చుకుంటూ వచ్చింది, టీచర్ అని కోప్పడ్డాట. అయితే మా ఇల్లు కూలగొడితే మా పుస్తకాలు కూడా తీసుకోలేదు, పుస్తకాలు తీసుకోకుండా స్కూల్కి పోయినప్పుడు టీచర్ కోప్పడ్డని. అటువంటివి అవన్నీ ఏడుస్తున్నారు రోడ్ల మీద పడి. పెద్ద పెద్దోళ్ళు ఇన్నేళ్ళు సంపాదించి రిటైర్ అయ్యి వాళ్ళు కూడా వాళ్ళ కళ్ళ నుంచి కూడా నీళ్ళు వస్తున్నాయి. అయితే ఇటువంటి ఎందుకు చేస్తుంది నాకైతే అర్థమైతే లేదు. రాజకీయంగానే అసలే లాభం కాదు, నష్టమవుతున్నది. ఎవరు కూడా రాజకీయంగా నష్టమయ్యే వాళ్ళు చేయరు ఇటువంటి పనులు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి, ఖాళీ బిల్డింగ్లను నీళ్ళ మధ్య మీరు అంటున్న ఆ టవర్లు ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళవి కూలగొట్టిన తర్వాత వర్క్స్ కూడా ఆపలేకపోతున్నారు, పనులు కూడా ఆపట్లే, నడుస్తున్నాయి. నాకైతే ఒకటి తెలుసు, నైట్ కూడా పనులు జరుగుతున్నాయి, ఇంకా వేగంగా నడుస్తున్నాయి. ఒకటైతే ఔటర్ రింగ్ రోడ్ పక్కకు ఇంకా వేగంగా జరుగుతున్నాయి. ఇవాళ రేపు కొత్త టెక్నాలజీ వచ్చింది, కాంక్రీట్ పోరింగ్. అవును, వారానికి ఒక ఇల్లు వేస్తుంది. హైడ్రా మొదలైనాక అది 10 అంతస్తులు లేచింది. హైడ్రా మొదలైనాక 10 అంతస్తులు లేచినాయి. హైడ్రా మొదలైనాక రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. మరి రిజిస్ట్రేషన్ కూడా ఇప్పుడు అమీన్పూర్లో మొన్న కూడా 10 రోజుల కింద కూడా రిజిస్ట్రేషన్ అయినాయి. మొన్న కూలగొట్టినాయి, ఇక్కడ చెరువులో కట్టినామని కూలగొట్టిన 25 విల్లాలేమో. నేను యాక్చువల్లీ రంగనాథన్ గారిని చెప్పినప్పుడు, తోకల్ శ్రీనివాస్ రెడ్డి గారిది కూలగొట్టినప్పుడు, అది యాక్చువల్లీ అది చెరువులో లేకుండే. గగన్పాడ్లో 2 చెరువులు అఫీషియలీ. ఇది కూలగొట్టినాక ఆ 3వ చెరువు ప్రత్యక్షమైంది. ఎట్లా ప్రత్యక్షమైంది? అది నిజంగానే అది తప్పు, అది అందరికి కనబడ్డది. అది లేని దగ్గర ఎట్లా చేసినారు. ఇంకోటి కొన్ని ఉన్న చెరువులు అందులో లేవు. ఇప్పుడు తెల్లాపూర్ మీ నియోజకవర్గం 3 చెరువులు మనం పూజ మంచి చెరువులు, కానీ వాళ్ళ డాక్యుమెంట్లు లేవు. హెచ్ఎండిఏ లెక్స్లో మీ తెల్లాపూర్ చెరువులు కనబడలేదు. అయితే ఇటువంటి ఇవి వల్ల నాకు బాధగా ఎందుకు ఉందంటే హైడ్రా పేరు ఖరాబ్ అవుతుంది. ఖరాబ్ అయితే నేను బీజేపీలో ఉన్నా, నాకు సంతోషం, అరే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు ఖరాబ్ అవుతుందని. కానీ నాకు బాధగా ఎందుకుందంటే నేను పార్టీలకు అతీతంగా పోయి చెప్పిన ఇది మంచి ఉద్దేశం. ఎందుకంటే ఏదో మంచి పని చేసేదాన్ని పేరు ఖరాబ్ అయితే న్యాచురలీ మనకు బాధగా ఉంటుంది. అయితే ఇప్పటి వరకు ఆ క్రెడిబిలిటీ పోయింది. తనకు ఇది కూడా రాసిన అనుకుంటా, లెటర్లు కూడా రాసిన. హైడ్రాకు బలం ఏంటంటే క్రెడిబిలిటీ. ఏదో అధికారం నా ఎంట గవర్నమెంట్ ఉందని అది కాదు, ఆ బలం అది కాదు, ఆ బలం గుర్తనే పోతుంది. బలం ఏంటంటే వీళ్ళు నిజాయితీగా పనిచేస్తుండో క్రెడిబిలిటీ. అది పోతే వెనకట కేటీఆర్ ఫోన్ ట్యాప్లు చేసిన పోలీసు, కేటీఆర్ పోలీసు, కేసీఆర్ పోలీసు తిరిగి హైడ్రా తయారైతే అది దండుగా. అందుకే నాకు బాధగా ఉంది. ఏదైతే మంచి ఉద్దేశంతో హైడ్రా ముందుకు పోతుందో ఇప్పుడు అది నా పేరు బద్నామవుతున్నది. ఇప్పుడన్నా సరిదిద్దుకోవచ్చు. ఇప్పుడన్నా నాలుగు తప్పని చేయాలి. నాకు అధికారం లేదు, నేను కేవలం ఓ లెటర్ ఇచ్చిన, కానీ వాళ్ళ మంచి కొరకే ఇచ్చిన. హైడ్రా మంచి కొరకు, ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మంచి కొరకే నేను ఇచ్చినది. అంటే ఇప్పుడు వాళ్ళు క్రెడిబిలిటీ అంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించిన, అంటే రీసెంట్గా అయినా గూడెం మైపాల్ రెడ్డి వచ్చి కాంగ్రెస్లో జాయిన్ అయ్యిండు. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ బినామీలకు సంబంధించినవి కూడా కూలగొట్టే ప్రయత్నం ఏదో చేస్తున్నట్టున్నారు కదా. అవును, వచ్చింది అనుకోండి, ఉండొచ్చు, నాకు తెలియదు. నేను మైపాల్ రెడ్డి నాకు తెలుసు, కానీ ఇటువంటి 2-3 నాకు దృష్టికి వచ్చాయి, కానీ నా కాన్స్టిట్యున్సీ కానీ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. కానీ నిజంగానే ఎన్నో ఉన్నాయనుకోండి, వేలాది కోట్ల ఎట్లున్నాయనుకోండి. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీలు జాయిన్ అయ్యిండు. ఇప్పుడు ఆయనకి దిక్కు లేదు, ఆ ట్రాప్లో పడిపోయిండు. కాంగ్రెస్ పార్టీ వచ్చి బీజేపీలో జాయిన్ అయితే మేము రక్షిస్తామని మేము అసలు తీసుకోము, రక్షిస్తామంటే రక్షించగలగాము. ఎందుకంటే ఇవన్నీ స్టేట్ ఇష్యూ. ఇప్పుడు ఆయన టీఆర్ఎస్కు ఓరాదు, బీజేపీకి ఓరాదు, అక్కడనే ఉండి ఏదో సరిదిద్దుకోవాలనో సెటిల్ వాళ్ళతోటి ప్రభుత్వానికి ఇవ్వాలనో ఇంకెవరికి ఇవ్వాలనో. నా పాయింట్ ఏంటంటే రేవంత్ రెడ్డి మరి ఏం వదిలిపెట్టట్లేదు కదా మా పార్టీలో ఉండడని. వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తున్న వర్షన్ చెప్తున్నా నేను. ఇప్పుడు ఆయనే కూడా కూలగొడుతున్నారు కదా. మరి ఇది క్రెడిబిలిటీనే కదా, క్రెడిబిలిటీ పెంచుకుంటున్నాడు కదా అంటారు. పెంచుకుంటారా మొత్తం, అదే నాకు బాధ కదా. ఇప్పుడు మైపాల్ రెడ్డి గారేమో అందులో పడి ట్రాప్లా దునికిండు, బయటికి వెళ్ళలేదు, ఇంక అక్కడనే ఉండి చేయాలి. ఇంకా ట్రాప్లో పడ్డోంది, ఆయన ఏం చేసినా అక్కడనే పడి ఉండాలి. కానీ ఆప్షన్ లేదు. మీకు సపోర్ట్ ఇచ్చే
వేరే వాళ్ళు సీనియర్ వాళ్ళని వాళ్ళంటే పడవచ్చు కదా. పల్లం రాజు గారు అంటే ఇక్కడ రాజకీయాల్లో లేదు, ఎక్కడో ఆంధ్ర నేషనల్ లెవెల్ ఉన్నాడు, ఆయన కాదు. ఇక్కడ ఎవరైతే హూ మ్యాటర్ మోస్ట్ వాళ్ళంటే పడాలి కదా, పడతలేరు. ఉన్నాయి అవి, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు. కాంగ్రెస్ ఉన్నాయి, వాళ్ళంటే పడే ధైర్యం లేదు. అన్నీ కూడా ఉన్నాయి కదా, ఎందుకు నేను దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. కానీ ముఖ్యంగా దేని గురించి మాట్లాడాను, నేను 2001లో నేను పెట్టినాను, అప్పుడు నేను కాంగ్రెస్లోనే ఉంటుంది. ఈ సల్కం చెరువు అనేది అప్పుడు అందరూ అరే షబాష్ అంటారు. ఏదో ఫాతిమా కాలేజ్ నాగార్జున గారిది, పల్లం రాజు గారిది, గ్రీన్ కో వాళ్ళది కూలగొడితే కాదు, నిజంగానే ఆ సల్కం చెరువులు ఉన్నది కూలగొడితే ఎవరు ఓఏసీలది అప్పుడు మెచ్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు క్రెడిబిలిటీ పడిపోతున్నది. అకాడమిక్ ఇయర్ అయిపోతే తప్ప మనం ఏం చేయలేము అంటున్నారు కదా. ఎందుకు చేయలేరు? అకాడమిక్ ఇయర్ మధ్యలోనే ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అకాడమిక్ ఇయర్ మధ్యలోనే వాళ్ళకు క్యాన్సిల్ చేసిండ్రు, ఆ స్టూడెంట్స్ అందరినీ వేరే దాంట్లో పెట్టిండ్రు. ఉదాహరణ రామ్మోహన్ రెడ్డి గారిది ఎన్నో, అంటే హైదరాబాద్లో కాదు వెనుకట. అయితే రామ్మోహన్ రెడ్డి గారు ఏం చేసిండ్రు, ఎన్నో కాలేజెస్లో స్టూడెంట్స్ ప్లేస్ చేసిండ్రు. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వచ్చింది, దాంట్లో నేను మద్దతు కూడా ఇచ్చిన తనకు. అయితే చేయాలనుకున్నా ఈజీగా చేయవచ్చు, అన్నిట్లు ఈజీగా చేయవచ్చు. ఇక వాళ్ళు ఎవరు ఉంటలేరు కూడా, స్టూడెంట్స్ అన్నిటి వేరే వేరే కాలేజెస్లో పంపాలి. ఆ ఇయర్ అయినాక అది కూలగొడతారు. ఇంత ఎన్నో కాలేజీలు ఖాళీవాడి ఉన్నాయి. ఫాతిమా ఒకటి, నేను ఇక్కడ గోపి చెరువు అని ఒకటి ఉంది, షేర్లింగంపల్లి కిందకి వస్తుంది. అది షేర్లింగంపల్లి మండల ఆఫీస్ పక్కనే ఉంటుంది. అక్కడ ఒక విద్యాంజలి అని ఒక స్కూల్ ఉన్నది, మొత్తం చెరువులోనే ఉంది. ప్రహరీ గోడ నుంచి లోపల ఆల్మోస్ట్ ఇంకొక కొన్ని అడుగుల దూరం చెరువే. నాకు బాధాకరంగా ఉంది ఏంటంటే, నేను బీజేపీలో ఉన్నా కూడా హైడ్రా పేరు ఖరాబ్ అయితే, హైడ్రా బద్నాం అయితే, హైడ్రా క్రెడిబిలిటీ పోతే నాకు బాధగా ఉన్నది. ఆ క్రెడిబిలిటీ పెంచుకుంటేందుకు వాళ్ళు చేయాలి, చేస్తేందుకు ఈ 4 పాటించాలి. ముఖ్యంగా ఫస్ట్ ఏంటంటే, ఆ చిన్న చిన్న ఒక రూమ్ ఇల్లు, ఒక అంతస్తు బిల్డింగ్లు అంటే ఓకండ్రి. ఫస్ట్ ఇవి ఖాళీ ఉన్నాయి కూలగొట్టండి, కడుతున్నాయి కూలగొట్టండి. ఖాళీ ఉన్నాయి 25 అంతస్తులు అయింది, ఇప్పుడు 20-30 అంతస్తులు అయింది. కన్స్ట్రక్షన్ స్టాప్ చేయని ఉన్నదాన్ని కూలగొట్టండి, అప్పుడు శబాష్ అంటారు. ఇప్పుడు ఓఎస్సీ వాళ్ళ ప్రాపర్టీస్ను ముట్టుకుంటేందుకు భయం అవుతున్నది, దాన్ని ముట్టుకుంటూ కాదు కూలగొట్టండి, అప్పుడు శబాష్ అంటారు, అప్పుడు క్రెడిబిలిటీ పెరుగుతుంది.